అందరికీ పరభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాలలో కొత్త సంబరాల్ని, కొత్త వెలుగుల్ని తీసుకురావాలని, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాడికి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు వస్తున్నాయండి. ఊరి ఊరిని ఆవకాయ వచ్చిరాని మాటలు చాలా బాగుంటాయి కదా. సో విష్ణు నాన్న నాన్న అని రోజంతా తిరుగుతూనే ఉంటాడనమాట. అమ్మ, మామ, అమ్మమ్మ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నాన్న అనే ఒక కొత్త పదం వచ్చిందనమాట. అందుకు దాన్ని పట్టుకుని ఇంకా తిరుగుతూ ఉంటాడు. సో బయట అయితే మంచిగా రంగులతో ముగ్గు వేశానండి. ఇవాళ మన తెలుగు సంవత్సరం కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఇంకా అక్కడికి టైం చాలా అయిపోయిందనమాట. సో వెంటనే ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసి ఇంకా వంటలోకి దూకాను. ఇవాళ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది. సో ఆయనకైతే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత కుక్కర్ అవన్నీ పెట్టేసుకుని ఇంకొంచెం టైం ఉంటే డ్రెస్ చేంజ్ చేసుకుని దీపారాధన చేసేసుకుని ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇది చాలా చాలా ఇష్టం నాకు, ఎందుకో తెలియదు. చిన్నప్పటి నుంచి ఈ ఉగాది కోసం వెయిట్ చేస్తాను అనమాట. చిన్నప్పుడు అయితే మాకు బోల్డ్ అన్ని చెట్లు, తోటలు అన్నీ ఉండవు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఉగాది పచ్చడి చేసేసుకునే వాళ్ళం వేసవి కాలంలో. కానీ ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొనుక్కోవాలంటే చాలా అమ్మో అనాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మామిడికాయలు, వేప పువ్వులు ఇవన్నీ చాలా రేటుగా ఉన్నాయి కదా. సో ఇంకైతే ఉగాది పచ్చడి రెడీ చేస్తాను. వాటితో పాటుగా అంటే 6 రుచులతో పాటుగా కొబ్బరికాయ ముక్కలు, ఇంకా అరటిపండ్లు ఇవి మాత్రం అదనంగా కలిపాను. ఇంకా ఇందులో పుట్నాల పప్పు అలాంటివన్నీ నేను అస్సలు వేయను, ఎందుకో నాకు అసలు నచ్చదు. మా ఆంధ్రాలో ఇలాగే చేసుకుంటాం అనమాట. ఇంకా ఇది ఇలా చిక్కగానే చేసుకుంటాము. నీళ్ళల్లాగా గ్లాస్లో పోసుకుని తాగే టైప్ అయితే కాదనమాట. ఇందులో మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, ఉప్పు, అలాగే మిరియాల పొడి, దాంతోపాటుగా బెల్లం, చింతపండు రసం వీటినైతే వేశాను. ఈ రుచులన్నీ కూడా సమపాలల్లో ఉన్నట్టే మన జీవితంలో సంతోషాలు, ఆనందాలు, దుఃఖం, బాధ ఇవన్నీ కూడా సమపాలల్లో ఉంటేనే మనకి జీవితం విలువ తెలుస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత మా నాన్నగారు ఎప్పుడు కూడా పంచాంగ శ్రవణం చేసేవారు అనమాట. అది వినేవాళ్ళం. ఇంకా ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఖచ్చితంగా ఇవాళ కొత్త సంవత్సరం కదా, ఈ రోజంతా మనం మంచి పనులు చేస్తే సంవత్సరం అంతా మంచి పనులు చేస్తాము అనే ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. అందుకని చెప్పి ఈవినింగ్ అయితే మంచిగా గుడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. ఇంకా ఇవాళ అయితే ఈవినింగ్ గుడికి వెళ్ళాలి. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెడీగా ఉండమన్నారు. సో ఈవినింగ్ అయితే మంచిగా గుడికి వెళ్తాను. ఇంకా ఈ ఉగాది పచ్చడిని చేతిలో వేసి తింటారా మీరు, కప్పులో వేసుకుని తింటారా చెప్పండి. నాకైతే ఇలా కప్పులో వేసుకుని ఎక్కువ పచ్చడి తినడం చాలా ఇష్టం అనమాట. ఓకే బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.